1200 మందికి సాగు కారణమే. అరే చంపిన వాళ్ళు వచ్చి దండేస్తారు ఇక్కడ. ఎంత ఘోరం ఇది? ఇది ఎక్కడ వ్యవస్థ? మీరు చేసి ఎందుకు వచ్చిందో 6 నెలలు ఉద్యమం గురించి నీకేం తెలుసు? నువ్వు ఉద్యమం చేసినావు, నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాను? హరీష్ రావు గురించి మాట్లాడే తక్కువ. హరీష్ రావు ఎందుకు పోయింది? హరీష్ రావు ఉద్యమం ఏంది? నువ్వు ఇది ఉద్యమం ఏంది? నువ్వేం చేసిన ఉద్యమం? హరీష్ రావు కంటే చేశాను. పెద్ద మనిషిని గౌరవించే స్థాయి లేదు నీది. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అగ్గిపెట్టే అని ఊకే తమాషా చేస్తున్నారా? అది అగ్గిపెట్టే కాలబెడితే ఏమనుకున్నావు కానీ. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఉపేంద్ర గారు మనం ఇందాక ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు 6.5 నుంచి 8కి పర్సెంటేజ్ పెరిగింది అన్నారు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ గురించి 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఏడాది అని. అంటే మీకేమన్నా ఈ బడ్జెట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఈ బడ్జెట్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లు ఒక సంవత్సర వ్యవధిలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. వాస్తవానికి తెలంగాణ సమాజం మొత్తం కూడా నిరాశ నిస్పృహల్లో ఈ 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఎంప్లాయ్మెంట్ అనే ఇష్యూ ఒక ప్రధాన ఇష్యూగా ముందుకు వచ్చింది. దాన్ని విస్మరించింది టిఆర్ఎస్ ప్రభుత్వం, పూర్తి స్థాయిలో విస్మరించింది. వాస్తవానికి ప్రైవేట్ రంగంలో కూడా రకరకాల సేవా రంగాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ని జనరేట్ చేసి ఆ రకంగా తెలంగాణ సమాజానికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరాన్ని పక్కన పెట్టింది. కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించి ఈ రకంగా అన్ఎంప్లాయ్స్ ఇష్యూని మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకి అన్ఎంప్లాయ్స్ ఓట్లేస్తారు, మనల్ని గెలిపిస్తారని వాళ్ళ ఆలోచన కరెక్ట్ గానే అంచనా వేసి ఓట్ల సందర్భంగా నిజంగానే అన్ఎంప్లాయ్స్ అందరూ కూడా వాళ్ళకి ఓట్లేసి గెలిపించి చిన్న సర్వీస్ మమ్మల్ని మధ్యలో లాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు చిన్న సర్వీస్ మీరే మాట్లాడు. ఇది అసెంబ్లీ కాదు సార్ రామూర్తి గారు, ఇది అసెంబ్లీ కాదు. మీరు కొద్దిగా ఆగండి. ప్రతి దాంట్లో మీరు మా గురించే మాట్లాడుతున్నారు. అవును, మీ గురించే మాట్లాడతారు. 10 సంవత్సరాలు పాలించింది మీరే కాబట్టి మీ గురించే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీకు అవకాశం ఇవ్వకపోతే అప్పుడు అడగాలి. చెప్పండి ఉపేంద్ర గారు ఒక్క నిమిషం సమాధానం చెప్పండి, మళ్ళీ తర్వాత మాట్లాడండి. తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, అబద్ధము. ఉద్యోగాలు ఇవ్వలేదు, అబద్ధము. 28 రాష్ట్రాలు అదే విధంగా 8 కేంద్ర ప్రాంతాల్లో మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఎందుకు ఓడించినండి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు? ఎందుకు ఓడించారు? అసత్య ప్రచారాలు మీలాంటి మేధావులు ఉద్యోగాలు ఇవ్వలేదు అసత్య ప్రచారం చేస్తే జనాలు అనుకున్నారు. అదే నిజం అనుకున్నారు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీ అధికారం కోసం చెప్తా వినండి. మీకు వినే ఓపిక కూడా ఉండాలి. రామూర్తి గారు మీకు వినే ఓపిక కూడా ఉండాలి. ఒక్క నిమిషం వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వెల్లడించే స్వేచ్ఛ ఉంది కదా. వాళ్ళ అభిప్రాయం రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. అందరి అభిప్రాయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. అందరి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వెళ్ళ చెప్పనియండి. మీకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇస్తాను నేను. అంతే తప్ప మీరు అన్నింటినీ ఇంటరప్ట్ అయితే అది కుదరదు. ఫస్ట్ ఉపేంద్ర గారు ఆయన అభిప్రాయం చెప్పండి. ఉపేంద్ర గారు మీరు చెప్పండి. ఉపేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి. దయచేసి అందరినీ మాట్లాడించే అవకాశం ఇవ్వండి. మేము మాట్లాడిన తర్వాత మాలో ఏదైనా మీకు అబద్ధాలు అనిపిస్తే వాటిని చెప్పండి. తెలంగాణ సమాజం అంత అమాయక తెలుగులో ఉన్నటువంటి సమాజం, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది వాళ్ళు గమనిస్తారు. నేనేం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు చేపడతామని చెప్పింది. దానికి సంబంధించిన ఈ యొక్క బడ్జెట్ గత ప్రభుత్వం చేసినట్టు మళ్ళీ మీరు చేయబోతున్నారనే అంశాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆ రకంగా చెప్తున్నటువంటి క్రమంలో టిఆర్ఎస్ వాళ్ళు నోరుంది కదా అని చెప్పేసి గెలివడి చేసుకుంటూ నోరు ముయించుకుంటూ వ్యక్తుల నోరు ముయించుకుంటూ పోతే ఏమొస్తుంది మీకు? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.
గతంలో మీరు తప్పులు చేశారు, కొన్ని విషయాల్లో తప్పులు చేశారు. ఆ తప్పులకే మీకు ఈ ఓటమి వచ్చింది. లేకపోతే మూడోసారి కూడా మిమ్మల్ని గెలిపించే అవకాశాలు ఉండే. మీరే చేతుల్లో దాన్ని చెడగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేయకుండా కొద్దిగా మెరుగ్గా శాతం బడ్జెట్ ని పెంచగలిగింది. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 18% వరకు ఎడ్యుకేషన్ కి బడ్జెట్ ఉండాలనేది నిపుణులు చెప్తున్న పద్ధతి ఉంది. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం 15% మేము విద్యకి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు. మరి 15% గ్రాడ్యువల్ గా పెంచుతామని చెప్తున్నారు. అది నిజంగా గ్రాడ్యువల్ గా పెంచుతారా లేకపోతే ఎప్పుడు పెంచుతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారమే యూనివర్సిటీలు మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. కనీసం ఫ్యాకల్టీ లేదు, నాన్ టీచింగ్ సిబ్బంది లేదు, నిధులు లేవు, బంగ్లాలు లేవు, కనీసం ల్యాబ్లకి మెయింటెనెన్స్ డబ్బులు కూడా ల్యాబ్లు కూడా మొత్తం మూసివేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా పొట్టి మించాడుతున్నాయి. అది మీకు తెలవదా? 10 ఏళ్ల కాలంలో విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ లేదు, టీచింగ్ కానీ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అసలు ఏమీ చేయలేదు. అది మీకు తెలవదా? అదేవిధంగా మీరు చెప్తున్నారు వాస్తవం మీరు చేసినటువంటి మేలుని, మీరు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ని ఆ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో గురుకుల పాఠశాల ద్వారా విద్యను అందించే ప్రయత్నం చేశారు. దాన్ని మేము అభినందిస్తున్నాం. అట్ ది సేమ్ టైం మీరు ఎన్ని ప్రభుత్వ పాఠశాలను మూసివేసారు? ఈ గురుకుల పాఠశాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పేరుతో ఆల్రెడీ ఉన్నటువంటి పాఠశాలని, వందలాది పాఠశాలని రేషనలైజేషన్ పేరుతో మీరు మూసివేయలేదా? ఇది వాస్తవం కదా? అత్యంత పేదవాళ్ళు కనీసం 3 పూటల కడుపు నిండా ఆనందం తినలేదు వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. అట్లాంటి ప్రభుత్వ పాఠశాలను మూసివేసిన వాస్తవం కదా? ఆ డేటాలు మీకు తెలవడిగా? ఒకసారి ఆలోచించండి. దయచేసి సమాజానికి ఉపయోగపడే విషయాలు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడుగు కలిగిన వారికి ఉపయోగపడే విషయాలు మనం మాట్లాడడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ నాయకుల వ్యక్తి కోసం లేకపోతే టీఆర్ఎస్ పార్టీని మనం మొత్తం కూడా పొగుడుకుంటూ పోవడం వల్ల వచ్చే ప్రయత్నం ఉంది. మీరు చేసిన తప్పుల్ని అంగీకరించండి, మీరు చేసిన మంచిని కూడా మీరు మాట్లాడండి డిబేట్ లో. దాని ద్వారా మన సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతున్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ముమ్మాటికి తెలంగాణ సమాజంలో నిరుద్యోగ సమస్య అత్యంత విలేతాండం చేస్తుంది. ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ఒకటే ఒక మార్గం. ఒక్క ప్రభుత్వ రంగంలో మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేసే వైపుగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్ గా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ని జనరేట్ చేసే ప్రయత్నం చేయాలా. ఉన్న ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ని తీసివేసే వైపుగా ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. అట్లా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కంటే డబల్, త్రిబుల్, 4 రెట్లు 10 రెట్లు ఎక్కువ చేసినా కానీ నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి పరిస్థితి నేడు నెలకొని ఉన్నది. నీళ్లు, నిధులు, నియామకాలని కేవలం ఈ 3 నినాదాల పునాదిగా తెలంగాణ ఉద్యమం జరిగింది. మరి నీళ్లు, నిధులు, నియామకాలనే విషయంలో నియామకాలు అనేది కంప్లీట్ గా పక్కన పోయింది. కాబట్టి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితిలో నెట్టబడిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మళ్ళీ అదే తప్పును రేవంత్ రెడ్డి గారు, అదే తప్పును బట్టి విక్రమార్క గారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చే పరిస్థితులు దాపిస్తాయి. కాబట్టి తెలంగాణలో జనరేట్ చేయడానికి నేచురల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. వాటిని సమృద్ధిగా వాడుకునే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ పుట్టినటువంటి వాటర్ మనకు వస్తలేవు, దాన్ని కొట్లాడి తెచ్చుకునే ప్రయత్నం చేయాలా. దాన్ని అనేక రకాలుగా మనం యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలా. సోలార్ పవర్ జనరేషన్ కూడా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలా. వాటి ప్రస్తావన కూడా చాలా తక్కువగా నామినల్ కనబడుతూ ఉంది. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కానీ, ఉద్యోగాల రూపకల్పన, కొత్త ఉద్యోగాల జనరేట్ చేసే విషయంలో కూడా ఎలాంటి డిస్కషన్ రాలేదని నేను అనుకుంటున్నా. యూనివర్సిటీల గురించి కూడా తెలంగాణ ఇంతకుముందు మిత్రులు చెప్తున్నట్టు, మన లింగస్వామి గారు చెప్తున్నట్టు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని కేవలం పోటీ ఉమెన్స్ కాలేజ్ ని బోర్డు మాత్రమే మార్చింది తప్ప ఒక్క రూపాయి ఇక్కడి వరకు లేదు. తెలంగాణ ఎప్పుడైనా ఏదైనా కొత్త యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఒక